हमें क्या हारोगे। अरे तुम्हारे पाकिस्तान में इतने लोग नहीं जितने हमारे यहाँ ईद पर बकरे काटे जाते हैं। ఇది లేటెస్ట్ గా తేడా పుట్టిస్తున్నటువంటి ఒక డైలాగ్. బార్డర్ 2 సినిమాలో సన్నీ డియోల్ చెప్పినటువంటి డైలాగ్ అన్నట్టు బార్డర్ 2 అనే సినిమా జస్ట్ ఒక్క వారం రోజుల్లో విడుదలవబోతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 23వ తేదీన విడుదల చేస్తూ ఉన్నారు. అద్భుతమైన డైలాగ్స్ ట్రైలర్ లో మనం చూడొచ్చు, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్ మనం చూడొచ్చు. ఇంకా ఏమేమి ఆసక్తికరమైన డైలాగ్స్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు నేను ఇంతకుముందు చెప్పానే, మరి ఆ డైలాగ్ అర్థం ఏంటి? హమే క్యా హారోగే, అరే తుమారే పాకిస్తాన్ మే ఇతనే లోగ్ నహీ జితనే హమారే యహా ఈద్ పర్ బక్రే కాటే జాతే హై. అరే మీరు మమ్మల్ని ఏం ఓడిస్తారా? అసలు మీ పాకిస్తాన్ లో ఎంతమంది జనాలు ఉన్నారా? అసలు మా దగ్గర ఈద్ పండగకు ఎన్ని గొర్రెలనైతే నరుకుతారో అంతమంది జనం కూడా లేరు కదరా మీ పాకిస్తాన్లో, మీరు మమ్మల్ని ఓడిస్తారా? ఇది డైలాగ్ అనమాట. అంటే ఇండైరెక్ట్ గా ఎలా ఉందంటే, ఈద్కి ఒక్కొక్క బక్రీని తీసుకొచ్చి గొంతు నరికి పారేస్తారే, ఆ రేంజ్ లో మేము మీ గొంతు నరికి పారేస్తాంరా అని ఇండైరెక్ట్ గా సబ్లిమినల్ గా డైలాగ్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ మేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి మరి సన్నీ డియోల్ మాట్లాడతాడు. ఒక రేంజ్ డైలాగ్ అనమాట. అసలు దీంట్లో ఇంకో డైలాగ్ అండి, ఆవాజ్ కహా తక్ జానీ చాహియే అంటే లాహోర్ తక్ అని చెప్పి అంటారు. అంటే ఒక వార్ క్రై లాగా మనం చేసే యుద్ధ నినాదం ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే లాహోర్ దాకా వెళ్ళాలి అని చెప్పి అందరూ సైనికులు యుద్ధ నినాదం చేస్తారు. అన్నట్టు 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం ఏం జరిగింది, అందులో జరిగినటువంటి నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది తీసినటువంటి సినిమా బార్డర్ 2. ట్రైలర్ అత్యంత శక్తివంతమైన ఒక అద్భుతమైన సినిమాగా రూపుదిద్దుకుంది అన్న విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. భారత సైన్యము అంటే పదాతి దళము, నేవీ అంటే నావికా దళము, అలాగే ఎయిర్ ఫోర్స్ అంటే వాయుసేన 3 కలిసి ఒక్కటై శత్రువుతో పోరాడితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది. ఇప్పటి వరకు అండి ఏ సినిమాలో కూడా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిసి యుద్ధం చేసినటువంటి సినిమా ఏది ఇప్పటి వరకు హిందీలో రాలేదు. ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ కలిసి చేసినవి వచ్చాయి, ఓన్లీ నేవీ చేసినటువంటివి వచ్చాయి, గాజీ లాంటి సినిమాలు. ఓన్లీ ఎయిర్ ఫోర్స్ యుద్ధం చేసినటువంటి సినిమాలు వచ్చాయి, బట్ 3 కలిసి చేసినటువంటి యుద్ధానికి సంబంధించిన సినిమాలు రాలేదు. సన్నీ డియోల్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్, దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, ఆహన్ శెట్టి వీళ్ళ గ్రిప్పింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ట్రైలర్లో. అసలు బార్డర్ అనగానే మనకు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం, ఇంకా అంతకుముందు ఎక్కువేనేమో వచ్చినటువంటి సినిమా గుర్తొస్తుంది. అసలు ఆ ఫస్ట్ పార్ట్లోనే బార్డర్లో సన్నీ డియోల్ చేసే నటన ఉంటుందండి. ఫుల్ హైలో ఉంటాడు, నడిచే మిసైల్ లాగా ఉంటాడు సన్నీ డియోల్. ఒక ఎలక్ట్రిక్ వైర్, హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ వైర్ ఎలా ఉంటుందో దాన్ని తలపిస్తాడు సన్నీ డియోల్. బార్డర్ సినిమా చూసి మన భారత సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా చాలా ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి అద్భుతమైన సినిమా మళ్ళీ ఇప్పుడు బార్డర్ 2 అని చెప్పి తెరకెక్కిస్తూ ఉన్నారు. సన్నీ డియోల్ కు అలవాటైన తన సిగ్నేచర్ హై పిచ్డ్ పవర్ఫుల్ గొంతుతో చెప్పే డైలాగ్స్ తో ప్రారంభమయ్యింది ట్రైలర్. అలాగే తన డైలాగ్ తోనే ముగిసింది. ఆ గర్జన లాంటి డైలాగ్ డెలివరీ అండి ఎప్పుడు కూడా ఈ సన్నీ డియోల్ లాంటి యాక్షన్ హీరో పర్సనాలిటీకి ఒక డెఫినేషన్ లాంటిది. ఇప్పటికీ సన్నీ డియోల్ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇందులో ఒక డైలాగ్ అండి ట్రైలర్ లో, తుమ్ జహా సే భీ గుస్నే కి కోషిష్ కరోగే, ఆస్మాన్ సే, జమీన్ సే, समंदर से सामने एक हिंदुस्तानी फौजी खड़ा पाओगे जो आंखों में आंखें डालकर सीना ठोक के कहेगा हिम्मत है तो आ, ये खड़ा है హిందుస్థాన్. ఈ డైలాగ్ కూడా అండి తెలుగులో చెప్పాలంటే, అరే నువ్వు ఎక్కడి నుంచి భారతదేశం లోపలికి ఎంటర్ అవ్వాలని చూస్తావా, ఇట్ డజంట్ మ్యాటర్. ఆకాశం నుంచి వస్తావా, నేల నుంచి వస్తావా, సముద్రంలో నుంచి వస్తావా, ఎక్కడి నుంచన్నా రా, వచ్చావా ఎదురుగా నీకు ఒక భారతీయ సోల్జర్ నిలబడి ఉంటాడు. స్ట్రెయిట్ గా నీ కళ్ళల్లోకి చూస్తూ నిలబడతాడు. తన రొమ్ము విరిచి మరీ చెప్తాడు, అరే రారా, దమ్ముంటే ముందుకు రారా, ఇక్కడ నిలబడింది ఇండియా అని ప్రతి భారతీయ సైనికుడు చెప్తాడు. ఇది ఇంకో డైలాగ్ అండి. ఇంకో డైలాగ్ సన్నీ డియోల్ చెప్పింది, ఫౌజీ కే లియే బార్డర్ సిర్ఫ్ నక్షే పర్ खींची हुई एक लकीर नहीं है बल्कि एक वादा है अपने देश से कि जहां वो खड़ा है उसके आगे कोई नहीं जाएगा.
నా హీ కోయి దుష్మన్ నా ఉస్కి గోలీ और ना ही उसका इरादा. వాడే డైలాగ్ గైస్. ఏంటంటే ప్రతి సోల్జర్ కి బార్డర్ అనేది మ్యాప్ లో గీసినటువంటి ఒక రేఖాచిత్రం లాంటిది కాదు, ఏదో ఒక లైన్ కాదు, మ్యాప్ లో ఉన్నటువంటి లైన్ కాదు. బార్డర్ అంటే తాను ఉన్న దేశానికి తాను చేసినటువంటి ప్రామిస్, తాను ఉన్న దేశానికి తాను ఇస్తున్నటువంటి నమ్మకం. ఎవరి తాను సోల్జర్. ఏంటా నమ్మకం? ఎవ్వడు కూడా బార్డర్ దాటి లోపలికి రాలేడు. అది శత్రువు కావచ్చు, శత్రువు యొక్క బుల్లెట్ కావచ్చు, శత్రువు యొక్క ఇంటెన్షన్ కావచ్చు. ఇరాదా అంటాడు. నాహి కోయి దుష్మన్ నా ఉస్కి గోలీ और నా హీ ఉస్కా ఇరాదా అంటే ఇంటెన్షన్. శత్రువు మాత్రమే కాదు, శత్రువు రాకుండా మాత్రమే అడ్డుకోము, శత్రువు బుల్లెట్ని మాత్రమే అడ్డుకోము, శత్రువు యొక్క ఇంటెన్షన్ని కూడా అడ్డుకుంటాం, శత్రువు యొక్క ఆలోచన విధానాన్ని కూడా అడ్డుకుంటాము అంటాడు. అంటే ఈ డైలాగులో మీనింగ్ ఏంటంటే కేవలం బార్డర్ కోసము పోరాటం చేసేది సైనికులు మాత్రమే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడి కర్తవ్యము అన్న విషయాన్ని ఇది చెప్తుంది. అంటే యుద్ధం రకరకాలుగా ఉంటుందండి. శత్రువు యొక్క ఇంటెన్షన్ భారతదేశం లోపలికి రాకుండా చెయ్యాలి అనంటే భారతదేశం లోపలే ఉండి చేయాల్సినటువంటి యుద్ధం వేరే ఉంటుంది. అర్బన్ నక్సల్స్ మీద కావచ్చు, విదేశీ కుట్రల మీద కావచ్చు, బలవంతపు మత మార్పిళ్ల మీద కావచ్చు, రకరకాలుగా ఉంటుంది యుద్ధం. వరుణ్ ధావన్ చెప్పే డైలాగ్ అండి ఒకటి, భార్యతో చెప్తూ ఉంటాడు. అంటే యుద్ధం వచ్చింది, బార్డర్కి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో ఆబ్వియస్ గా ఆ భార్య పాపం కాస్త కంటతడి పెట్టుకోవడము, మళ్ళీ తిరిగి వస్తాడా రాదా తెలీదు, భయాలుంటాయి కదా. భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమంటాడంటే, ఫౌజీ హూ వాపస్ తో ఆనా హీ హై, యా తో జీత్ కర్ యా యాద్ బన్కర్ లేకిన్ ఆనా జరూరీ హై అంటాడు. చాలా మంచి డైలాగ్ అనమాట. ఫౌజీ హూ అంటే నేను సోల్జర్ని, రావడం వెనక్కి రావడం అయితే ఖచ్చితం, వెనక్కి ఖచ్చితంగా వస్తాను, గెలిచైనా వస్తాను లేదా ఒక జ్ఞాపకంగా వెనక్కి వస్తాను, రావడం అయితే ఖచ్చితం అంటాడు. అసలు ఎంత సింపుల్ డైలాగ్ లాగా కనిపిస్తుంది కానీ అండి, హృదయాన్ని చెమర్చే డైలాగ్ అది. ఖచ్చితంగా వెనక్కి వస్తా, ఎలా గెలిచైనా వస్తాను లేదా జ్ఞాపకంగా వెనక్కి వస్తాను అంటాడు. జ్ఞాపకంగా వెనక్కి రావడం అంటే దేశం కోసం మరణిస్తాను, మరణించినా సరే జ్ఞాపకంగా మిగిలిపోయి వెనక్కి వస్తాను అంటాడు. ఇంకో డైలాగ్ కూడా ఉందండి, భలే హీ హమారీ తదాత్ కమ్ హో సర్ లేకిన్ తాకత్ కిసీ సే కమ్ నహీ హై, ఏ ఆస్మాన్ హమారా హై హమారా హీ రహేగా. ఇది డైలాగ్ అనమాట. ఇది దల్జిత్ దోసాన్ చెప్పినటువంటి డైలాగ్. అంటే భారతీయ వాయుసేనలో పనిచేస్తున్నటువంటి సోల్జర్ చెప్పే డైలాగ్. సార్ మేము నంబర్స్ లో చూస్తే చాలా తక్కువే ఉన్నాం సార్, ఉన్నప్పటికీ మా బలం మాత్రం ఎవ్వడికి తక్కువగా లేదు. ఈ ఆకాశం మనది, మనదిగానే ఉంటుంది, ఈ ఆకాశం మనదిగానే ఉంటుంది అంటాడు. అంటే భారత వాయుసేన నంబర్స్ తక్కువగా ఉన్నాయి ఆనాడు 1971లో కంపేర్ చేస్తే, ప్రపంచంలో చాలా చాలా వాయుసేనలతో పోల్చితే. బట్ నంబర్ కాదు మ్యాటర్, స్ట్రెంగ్త్ మ్యాటర్ అవుతుంది, మా సత్తా ఏంటో చూపిస్తాము అని. ఇంకా వరుణ్ ధావన్ చెప్పే ఇంకో డైలాగ్ ఉంటుందండి, సూపర్ డైలాగ్, క్రిస్పీ డైలాగ్. హమ్ పూజా భలే హీ రామ్ కి కరే లేకిన్ తేవర్ పరశురామ్ కే రైతే హే అంటాడు. మేము పూజించేది రాముణ్ణే, కానీ మా టెంపర్ పరశురాముడిలాగా ఉంటుంది అంటాడు. తేవర్ అంటే ఒక రకంగా టెంపర్, భావోద్వేగం కావచ్చు, ఆ పవర్ కావచ్చు, ప్రతిస్పందించే తీరు కావచ్చు, భారతీయ సైనికుడికి సంబంధించి చెప్తాడు. బహుశా ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న సైనికుడు అని చెప్పి మనకు అర్థం అవుతుంది. మేము పూజించేది రాముణ్ణే, కానీ మా టెంపర్ పరశురాముడిలాగా ఉంటాయి అంటాడు. అంటే రాముడికి సత్తా లేదని కాదు అర్థం. రాముడు ఏంటంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి చాలా క్యాలిక్యులేటెడ్ గా స్పందిస్తాడు. రాముడు శత్రువుకు కూడా అవకాశం ఇస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు, అవకాశం ఇస్తాడు. రాముడు డీల్ చేసేటటువంటి తీరు వేరే రకంగా ఉంటుంది. అదే పరశురాముడు డీల్ చేసే తీరు వేరే రకంగా ఉంటుంది. ఆవేశము, భావోద్వేగాలు ఇవన్నీ ఉంటాయి. సో మేము సైనికులము, రాముడిని పూజిస్తాము, పరశురాముడిలాగా బిహేవ్ చేస్తాము అంటాడు. అంటే ఒక్కసారి ఇంకా రంగంలోకి దిగామంటే నరకుడే పాకిస్తాన్ వాళ్ళని అని చెప్పి. కానీ నిజానికి రాముడేం తక్కువ కాదండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పరశురాముడి కంటే రాక్షసులను ఎక్కువగా చంపింది రాముడే. బట్ వీళ్ళ మీనింగ్ ఏంటంటే మేము ప్రశాంతంగా పూజ చేస్తాము, అంటే పూజ చేసేటప్పుడు ప్రశాంతంగానే ఉంటాము, హిందువులందరం చక్కగా భజన చేస్తాము, చక్కగా బొట్టు పెట్టుకుంటాము, ప్రశాంతమైన దరహాసంతో రామభజన చేస్తూ ప్రశాంతంగా ఉంటాము. కానీ ఒక్కసారి యుద్ధం కనుక వచ్చిందా ఇక పరశురాముడు పూనుతాడు మాకు. ఇదన్నమాట మీనింగ్, మంచి మీనింగ్. ఇంకా చిన్న చిన్న క్రిస్పీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. జంగ్ హథియారోన్ సే నహీ జుర్రాత్ సే జీతి జాతి హై అని చెప్పి. అంటే యుద్ధము ఆయుధాలతో గెలవము, కరేజ్, దమ్ము, ధైర్యంతో గెలుస్తాము అని చెప్పి. సన్నీ డియోల్ అలాగే వరుణ్ ధావన్
దల్జిత్ దోసాంజ్ చెప్పినటువంటి డైలాగ్స్, అందులో సన్నీ డియోల్ ఆ పవర్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ లో ఇంపాక్ట్ అసలు ఏ రేంజ్ లో ఉంటుందో బార్డర్ 2 ట్రైలర్ లో మీరు చూడొచ్చు. బార్డర్ 2 ట్రైలర్ ను సన్నీ డియోల్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వార్ రిమెంబర్డ్, లెగసీ కంటిన్యూడ్ అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. అసలు ఆ డైలాగ్ కి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారండి. మీరు మమ్మల్ని ఓడిస్తారా, అరే మీ పాకిస్తాన్ లో అంతమంది లేరు, మా దగ్గర ఈద్ దగ్గర ఎన్ని బక్రీలు కోస్తారో అంతమంది కూడా లేరు కదరా మీ పాకిస్తాన్ లో అని చెప్పి చెప్పినటువంటి డైలాగ్ అన్నమాట. సో బార్డర్ 2 ను గుల్షన్ కుమార్ అండ్ టీ సిరీస్ వీళ్ళు జేపీ దత్తా వాళ్ళ జేపీ ఫిలిమ్స్ తో కలిసి నిర్మించారు. ఎగ్జాక్ట్ గా రిపబ్లిక్ డే కి 3 రోజుల ముందు, అంటే జనవరి 23వ తేదీన, ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజున ఇది మన ముందుకు థియేటర్స్ లోకి రాబోతోంది. ఇంకా ఇందులో మోనా సింగ్, మేధా రాణా, సోనం బాజ్వా వీళ్ళందరూ కూడా ఉన్నారు. డైరెక్టర్ అనురాగ్ సింగ్ ఇంతకుముందు పంజాబ్ కు సంబంధించిన చాలా సినిమాలు తీశాడు. పంజాబ్ బేస్ మీద చాలా సినిమాలు తీశాడు. అతని సత్తా అది. కేసరి సినిమా తీశాడు. ఇంకా ఈ దల్జిత్ దోసాంజ్ తో కూడా చాలా సినిమాలు తీశాడు. సో పంజాబీ డైలాగ్స్, పంజాబీ అలాగే హర్యానా ఝాట్స్ వాళ్ళు చెప్పే డైలాగ్స్ ఇవన్నీ కూడా అండి చాలా బాగా హ్యాండిల్ చేయగలడు అనురాగ్ సింగ్. డామ్ షూర్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇక కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఒక్కొక్కడు ఈకలు పీకుతూ కూర్చుంటాడేమో, అది కూడా మనం చూద్దాం. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.